తెలంగాణ జనం కలం గర్జించిన కురుక్షేత్రం ఓరుగల్లు మహాగర్జనను విశ్వవ్యాప్తం చేసిన యుద్ధభూమి కాకతీయ గడ్డ. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి గర్జించింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ జనం ఆక్రోశిస్తున్నారు. కుటిల కుట్రల కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకు ఆగమైపోయింది. ప్రజల నాడి తెలిసిన బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకతో నవోద్యమానికి నాంది పలికింది. తెలంగాణ తల్లి పెద్ద కొడుకు కేసీఆర్ స్వరాష్ట్ర సంరక్షణ మహోద్యమానికి రణతోరణమై నినదించారు. విరాట యుద్ధానికి ముందు అర్జునుడు జమ్మి చెట్టు నుంచి గాంధీవాన్ని ధరించారు. అలా ఎల్కతుర్తి వేదికగా తెలంగాణ జమ్మి చెట్టు ఓరుగల్లు నుంచి మరో విరాట విల్లును ఎక్కుపెట్టారు కేసీఆర్. కేసీఆర్తో మేము సైతం అని లక్షలాది మంది జనం తరలొచ్చారు. అశేష జనవాహిని కరతాళ ధ్వనులే గర్జనలై గర్జిస్తుంటే కుట్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓరుగల్లు పోరుగర్జన సభకు అశేష జనం హాజరయ్యారు. ఊపిరి పీల్చుకో తెలంగాణ, కేసీఆర్ వస్తున్నాడనే నినాదాలు సభా ప్రాంగణం దిక్కులు పెక్కటిలేలా ప్రతిధ్వనించాయి. లక్షలాదిగా జనం హాజరవడంతో ఎల్కతుర్తి సభా ప్రాంగణం కుంభమేళను తలపించింది. తెలంగాణ జనం గలం గర్జించిన కురుక్షేత్రం ఓరుగల్లు మహాగర్జనను విశ్వవ్యాప్తం చేసిన యుద్ధభూమి కాకతీయ గడ్డ. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి గర్జించింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ జనం ఆక్రోశిస్తున్నారు. కుటిల కుట్రల కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకు ఆగమైపోయింది. ప్రజల నాడి తెలిసిన బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకతో నవోద్యమానికి నాంది పలికింది. కిదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇది మీరు చెప్పింది అక్షరాల సత్యం. వరంగల్ ఎక్కదుర్తిలో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఇది నిజంగానే ఒక చారిత్రాత్మకమైన మహాసభగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కని విని ఎరుగని రీతిలో లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఈ సభలో కనిపించింది. ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సుమారు 7 నుంచి 8, 10 లక్షల మధ్య ప్రజలు రావచ్చు అని ఒక అంచనా వేసి సభకు సంబంధించిన ఏర్పాట్లు చేసినారు. కానీ అంతకు మించి చాలా మంది చెప్తున్న దాని ప్రకారం 10 నుంచి 15 లక్షల మంది వరకు కూడా ఈ సభకు రావచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. సభలో ఎంతమంది అయితే ఉన్నారో సభ బయట అంటే రోడ్ల మీద చాలా ప్రాంతాల్లో ఇంకా అక్కడికి సభ వరకు చేరుకోలేక మధ్యలోనే నిలిచిపోయి ఎక్కడికక్కడ ఆ ఉన్న ప్లేస్ లోనే అక్కడ ఉండిపోయినటువంటి వాళ్ళు సంఖ్య చాలా ఉందని చెప్తూ ఉన్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద అక్కడక్కడ కొన్ని లారీలను ఆపివేసి అడ్డంగా పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అట్లా దాదాపు ఒక 2-3 లక్షల మంది ప్రజలు అనేక ప్రాంతాల్లో వాళ్ళు నిలిచిపోయి అక్కడే ఉండిపోయి సభకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు యూట్యూబ్ ద్వారా పెట్టుకుని చూసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సభ ఒక నిజంగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తు దిశానిర్దేశం అంతా కూడా ఈ రోజు కేసీఆర్ ప్రసంగంలో కనిపించింది. దాదాపు 51 నిమిషాల పాటు కొనసాగినటువంటి 52 నిమిషాల పాటు కొనసాగినటువంటి ఆయన ప్రసంగం ఆద్యంతం కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా, అంటే ముఖ్యంగా ఈ ప్రజలు ఏదైతే ఆశించి ఇక్కడికి వచ్చారో ప్రజలు కేసీఆర్ ద్వారా ఏదైతే కోరుకున్నారో, ఏం మాట్లాడాలని కోరుకున్నారో, ఆయన ఏం చెప్పాలని కోరుకున్నారో అవే అంశాలని చాలా పకడ్బందీగా ప్రజల్లో తీసుకువెళ్లడంలో కేసీఆర్ మరొక్కసారి తన ప్రసంగం ద్వారా ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆద్యంతం కూడా ఆయన సభా ప్రాంగణంలోకి వాహనంలో అడుగు పెడుతున్న సందర్భం నుంచి మొదలుకొని ఆయన వేదిక మీదకెక్కి ఆయన వేదిక మీద మాట్లాడే సందర్భం వరకు కూడా దిక్కులు పిక్కటిల్లేలాగా ప్రజలంతా కూడా అక్కడికి వచ్చేటువంటి యువకులు కావచ్చు, ప్రజలంతా కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దశలో కేసీఆర్ వాళ్ళని కొంచెం గట్టిగానే వాదించాల్సిన పరిస్థితి, ఎందుకంటే అంత ఎమోషనల్ గా వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ పట్ల వాళ్ళంత సెంటిమెంట్ గా ఉన్నట్టు కూడా మనకి సభ ద్వారా అర్థమైంది. కేసీఆర్ మాట్లాడిన తీరంతా కూడా ముందుగా ఆయన ఉద్యమానికి సంబంధించిన ఏ సందర్భం నుంచి ఆ ఉద్యమం పుట్టింది, ఎట్లాంటి తెలంగాణ పదం అనేటువంటిది ఒక నిషేధించబడినటువంటి సందర్భం, తెలంగాణలో తెలంగాణ పదాన్ని నిషేధించబడి తెలంగాణ అంటేనే అరెస్టులు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి సందర్భం నుంచి 2001లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర లక్ష్యమే సాధనగా లక్ష్యంగా
ఏర్పాటైనటువంటి పార్టీ. అది 14 ఏళ్ల ఒక మడమ తిప్పని పోరాటం చేసి అనేక పోరాట రూపాల ద్వారా తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన అనేక కుట్రల్ని భగ్నం చేసి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు వెళ్లి ప్రజలందరినీ ఏకం చేసి మెడల్ వంచి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కూడా గత 60 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి అనేక కుట్రల్ని కూడా ఛేదించి వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అది ప్రజల గొప్పతనము, అట్లాగే తెలంగాణ కోసం అమరుడైనటువంటి వాళ్ళ గొప్పతనము, వాళ్ళ త్యాగాల్ని కూడా ఆయన ఒక్కసారి గుర్తు చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది. అటు జయశంకర్ సారు చేసినటువంటి త్యాగాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అట్లా ఆయన ప్రసంగం అంతా కొనసాగింది. దాదాపు ఆ ప్రసంగం అంతా తర్వాత గత 10 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు దేశ స్థాయిలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడము, అటు రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, అనేక వర్గాల ప్రజలకు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల గురించి, సంక్షేమ పథకాల గురించి, దేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చినటువంటి రకరకాల హామీలు ఇచ్చి మేము ఇవి చేస్తామని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చి మేనిఫెస్టోలో పెట్టి అవన్నీ చేసి ప్రజలకు వంచనకు గురి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా వంచిస్తున్నది గత సంవత్సరాల కాలంగా అనేక రంగాల్లో. అటు రైతాంగానికి ఎంత పెద్ద నష్టం జరుగుతూ ఉన్నది. రైతు బంధు ఇస్తామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు, 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము వెంటనే అధికారంలోకి వచ్చిన రోజే సంతకం పెడతామని చెప్పారు, అది కూడా చేయలేదు. ఇంకా అనేక విషయాలు, అటు నీళ్లకు సంబంధించి మిషన్ భగీరథ కనీసం ఉన్న నీటిని కూడా ఇవ్వలేనటువంటి ఒక దుస్థితి, అటు పెండింగ్ లో ఉన్నటువంటి చివరి వరకు వచ్చినటువంటి ప్రాజెక్టులు, తమ హయాంలో చేసినటువంటి ప్రాజెక్టులను, అటు సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటినీ కేవలం 80-90% పనులు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ఈ సందర్భంగా ఆయన ఏకారు పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. అది మరి ముఖ్యంగా ఆయన ప్రారంభంలోనే ఇటీవల కాశ్మీర్ లో జరిగినటువంటి దమన అదైతే ఉందో ఉగ్రవాదులు చేసినటువంటి ఆ దమనకాండ ఏదైతుందో దాన్ని కూడా తీవ్ర స్థాయిలో ఖండించారు. ఆయన ముగింపులో ఒకవైపు బీజేపీ చేస్తున్నటువంటి వాటిని ఆయన విమర్శిస్తూనే మరొక చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఆపరేషన్ కర్నాటక పేరిట చేస్తున్నటువంటి మారణ హోమాన్ని కూడా ఆపాలి, అవసరమైతే మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్తూనే తెలంగాణ ప్రజలంతా జాగరూకతగా ఉండాలి. వచ్చే మొత్తంగా ఇటు బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ఎల్కతుర్తి సభ నుంచి గర్జించారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎండగట్టారు సభ నుంచి.